శ్యామ్, వజ్రాలు తీసుకో, కలకత్తా వెళ్ళి అమ్మేద్దాం. వజ్రాలు అమ్మటం? అమ్మకపోతే మరి నా వాటా? నీ వాటా ఏమిటి, వజ్రాలు ఏమిటి? ఏమిటి నువ్వు మాట్లాడి? ఏమిటా? నీవు నేను కలిసి దొంగిలించిన వజ్రాలు. దుప్పట్లు మారుస్తున్నాను సార్. మంచిగా చేస్తా, ఏడా నొప్పి పెట్టిన మంత్రం వేసినట్టు తీసేస్తా. బాగా పడతావా? ఏమనుకున్నావు మళ్ళా? అయితే ఒక పట్టు పట్టు గట్లానే ఒక్కసారి పడ్డానంటే ఇడుస్తావా మళ్ళా? దొరా మస్తుగా పడతా, మంచిగా మందిస్తావా? మనకు అలాంటి అలవాట్లేవు, కావాలంటే పైసలు ఇస్తాను. గట్లానే దొర, గట్లానే దొర. దొరా ఈ పోటీ దొరలకి చాలా మంది పట్టిన దొరా. ఎవరెవరికి పెట్టాం? అదే దొరా, ఎమ్మెల్యేలకి పట్టిన, మినిస్టర్కి పట్టిన, మళ్ళా ఏమని దొరా బాబు సైన్మాన్ కూడా పట్టిన. దొరా సైన్మా యాక్టర్లు కూడా పట్టిన. సినిమా యాక్టర్లకే మెడ్రాస్ రమ్మనిండ్రు, వెళ్తుని కదా పలకాలేదు ఊల్కాలేదు. ఏమండి అది? సరే కానీ అట్లానే దొరా. దొరా లగ్గమైందా? ఇంకా పెళ్లి కాలేదు. నాకు కాలేదు దొరా. దొరా ఒకటి ఉంది, నేను లవ్ చేసిన అది మాత్రం లవ్ చేయనట్టుంది దొరా. ఏముంది దొరా, నా అక్కడ పైసలు లేవుగా, మళ్ళా అదేమో అట్లు మస్తుగా అమ్మి మస్తుగా పైసలు సంపాదిస్తుంది. అయితే వేరే సంబంధం చూసుకో. అట్లా ఉంటాను మళ్ళా. కన్నమ్మ అంటే ఏమనుకున్నావు దొరా, హీరోయిన్ మాదిరి ఉంటది. కన్నమ్మ అంటే కలకత్తా దానిక మాట ఉన్న దొరా. చాలా పట్టవా సార్. దోపిడి, పరిటాల వజ్రాల అపహరణ. నలందా మ్యూజియంలో దోపిడీ, లక్షల ఖరీదు చేసే పరిటాల వజ్రాల అపహరణ. ఎవరో చాలా తెలివిగా దొంగిలించారు సార్. ష్యూర్. తరతరాలుగా మన దేశ ప్రతిష్ట నినుమడింపచేస్తున్న వజ్రాలవి. అందుకే దేశ దేశాల వాళ్ళు ఎందరు కోరినా ఇవ్వకుండా మన ప్రభుత్వం వాటిని ఇక్కడే ఉంచింది. అటువంటి వజ్రాలను అపహరించిన దేశద్రోహుల్ని మనం పట్టుకోకపోతే నో నో నో, మన పరువుకే భంగం. మిస్టర్ కామేశం సార్, బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా కూపి తీయాలి. అలాగే సార్. టేక్ కేర్. ఆ దొంగలు జిత్తుల మారి చిరుతపులు లాంటి వాళ్ళు అయి ఉంటారు. నలందా మ్యూజియం దోపిడీ, లక్షల ఖరీదు చేసే పరిటాల వజ్రాల అపహరణ. ఇంకా రాలేదా? ముందు రాలేదా? డైమండ్స్ దొంగిలించుకురాండి రాని పంపితే ఇద్దరు కలిసి పై ఎత్తు వేశారన్నమాట. మోసగాళ్ళకి మోసగా నన్నే మోసం చేద్దాం అనుకున్నారన్నమాట. నలందా మ్యూజియం దోపిడీ, లక్షలు ఖరీదు చేసే పరిటాల వజ్రాల అపహరణ. గుడ్ గుడ్. వీడెవడో ఘనుడే, కనిపెట్టి ఉండండి, మనకు పనికొస్తాడు. నోరు మూసుకుని చేయవాయ్. గట్లానే దొరా, మంచిగా చేస్తాను. పీడి ఇస్తావా మళ్ళా?
శ్యామ్ వజ్రాలు తీసుకో, కలకత్తా వెళ్ళి అమ్మేద్దాం. వజ్రాలు అమ్మటం? అమ్మకపోతే మరి నా వాట? నీ వాటా ఏమిటి, వజ్రాలు ఏమిటి? ఏమిటి నువ్వు మాట్లాడి? ఏమిటా? నీవు నేను కలిసి దొంగిలించిన వజ్రాలు, మన బాస్ భయంకరకే మస్కా కొట్టి కాజేద్దామనుకున్న ఆ వజ్రాలు. నన్ను చూసి ఎవరనుకుంటున్నావు? నీ ముఖం నేను ఎప్పుడూ చూడలేదు. నీ బాత్ సంగతి అంతకన్నా తెలియదు. ఐ నో నథింగ్. అర్థమైందా? అంతేనా? శ్యామ్ అలాగే బాబు. తీసుకో. హోటల్ నుంచి ఈడకి 8 అనాలు ఇస్తే చాలు బాబు. పర్వాలేదు, తీసుకో. నీ కాలు మొక్తా అన్న. ఏం కొట్టినావు? టైం మళ్ళీ కొట్టినావు. ఇవాళ నుంచి నీ శిష్యున్నా. నవ్వు కాదన్నా, నువ్వు కరాన వల్ల నీ కాలు ఇడవాలే. సర్లే, నా శిష్యులు వెళ్ళలే. ఏం మంచిగా చెప్పినావు. మరి పోదాంబా. ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. హోటల్ రూమ్కి వచ్చి కలుసుకో. అట్లానే మంచిగా మాలిష్ చేస్తా. ఏం నీకు మాలిష్ కావాలా? మళ్ళా పోనీ పైసలు ఇస్తా, 30 పైసలు. సైకిల్ ఉంది. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.